నామస్మరణ జరుగుతుంది ఆగిపోతుంది చూడండి అంటాడు. కాబట్టి నామస్మరణ ఎప్పుడు ఆగింది లేదు, అది చూసింది లేదు. కాబట్టి నిరంతరం నామస్మరణ లోపల జరుగుతుంటే మనకేముంది, ఎముకలు కూడా నామస్మరణ చేస్తాయి. చోకా మేడాను భక్తులు ఎముకలు కూడా నామస్మరణ చేసినాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఎముకలు చెవుల దగ్గర పెట్టుకుంటే పౌండ్రంగా పెట్టాలా అంటున్నాయట. కాబట్టి నిరంతరం దైవనామస్మరణ మనం జరుగుతుంటే ప్రతిదీ మన ఒంటి మన ఎముకలతో సహా మన ఒంటి మీద ఏదన్నా పరమ పవిత్రమైపోద్ది. అంతటి శక్తి వాటికి కూడా వస్తుంది. కాబట్టి అలాంటి అంటే వాటికి ఎరువు తెలియదు కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది ఒకసారి. అలాంటి వాటిని దర్శించుకున్నా, కనీసం తాకి మన తల మీద పెట్టుకున్నా కర్మలు పోతాయి. పాదుకులు తల మీద పెట్టుకుంటే కూడా కర్మలు పోతాయి. దర్శించినా బాబాని మీరు చూడలేదు, ఎవరికి తెలీదు. బాబా వస్త్రం తాకితే ఫీల్ రావాలి కదా, అరే ఇది కదా ఏం వేసుకుంది, ఈ వస్త్రం 100 సంవత్సరాల క్రితం ఆ ద్వారకములు వేసుకొని కూర్చుని వస్త్రం ఇది కదా అని చెప్పేసి, ఇదిగా ఈ చినిగిపోయింది కదా వేసుకుంది ఆయన. అది తాకితే అసలు బాబా గారు వేసుకున్న వస్త్రం తాకే భాగ్యం నాకు కలిగింది రా బాబు. 100 సంవత్సరాల క్రితం వేసుకున్న బాబా గారిని నేను చూడలేకపోయినా కానీ ఆ వస్త్రం వేసుకున్న తాకిన స్పర్శ నాకు కలిగింది అని ఒక ఫీల్ రావాలి మనకి. రావట్లేదంటే మన భక్తి ఎక్కడ ఆగిపోతుంది. మన భక్తి ఆ ఫీల్ రావాలి. అంతటి మహాభాగ్యం ఆ మహానుభావుడు మనం చూడలేదు. ఆ వస్త్రాన్ని తాకి మురిసిపోయి ఒక భాగ్యం వచ్చింది కదా. ఆ పాదుకులు వేసుకున్న పాదుకులు గురుపాదాలు అంటే, గురువు పాదాలు దొరకకుంటే సామాన్యం దొరకవు. అలాంటి పాదుకులు కూడా నీకు శ్రీడు మనకి నిజంగా ఆ మహాస్పతి వాడికి ఇవ్వకపోతే మనకి అడ్రస్ చెప్పు. ఆ సంస్థలు పెట్టున్నారు వాళ్ళు, ఎవరు వాళ్ళు చూపించరు. సంస్థానం పల్లకొచ్చలు పెడతారు, ఎవరు చూపించడు. పెట్లో పెట్టు మన రథయాత్రలు జరిగినా పెట్లో ఉంటాయి, మనం తాకే పరిస్థితి ఉండదు. అలాంటి పాదుకులు నీకు మహాస్పతి పుణ్యం అంటూ ఆయన తీసుకోబట్టి ఆ రోజు ఈరోజు మనకు వస్తుంది. లేకపోతే ఎవరికి బాబా గారు పాదుకులు ఎవరికి తక్కువ, ఒకరిద్దరు మనకు ఇచ్చాడు, ఎవరికి కూడా ఆయన కఫిని కూడా ఎవరి దగ్గర లేదు, ఆ భక్తుడి దగ్గరే ఉంది. ఇంకా తర్వాత పాదుకులు కూడా వాళ్ళ దగ్గర ఇంకెవరు ఒకరిద్దరు పాదు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ మధ్యప్రదేశ్ ఒకరి దగ్గర, ఎవరిద్దరి దగ్గర ఎవరి దగ్గర లేవు. నిమ్మోన్కర్ ఒక భక్తుడి దగ్గర ఉన్నాయి, మహాస్పతి ఇంకొకరు మధ్యప్రదేశ్ ఒక భక్తులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు దగ్గర ఉన్నాయి పాదుకులు. దీక్షిత్ దగ్గర చిన్న పాదుకులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర తప్ప ఎవరు పాదుకులు లేవు. ఇంకా పెద్ద పాదుకులని ఆ యొక్క సంస్థలు ఉన్నాయి. చివరికి వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మనం దర్శనం చేస్తున్నాం అంటే మహాస్పతి ద్వారా, ఆ భక్తుల ద్వారా దర్శనం చేస్తున్నాం. లేకపోతే దర్శనం చేసే పరిస్థితి లేదు, దూరం నుంచి చూడాల్సిందే. కాబట్టి అలాంటి అవకాశాన్ని అలాంటి ఆ పాదుకులు ఆ పల్లెకిలో పెట్టి మనం మోస్తున్నాం. కాబట్టి ఆ పల్లెకిలో మోసుకున్న, ఆ పల్లెకి మోసిన, ఆ పల్లెకి కొడుతున్న పాల్గొన్న కొన్ని కర్మలు బాబా గారు వస్తున్నాడు ఒక చోట కంటే. బాబా మహాత్ములు ఊరికే రారు. ఆయన వస్తున్నాడు పాదుకుల రూపంలో కఫీల రూపంలో వస్తున్నాడంటే మరి ఆ గ్రామంలో ఉన్న కర్మలు పోతాయి. ఆ గ్రామంలో ఉన్న వాడు మంచి జరుగుద్ది. ఆ గ్రామానికి, ఆ ఊరికి, ఆ దేశానికి, అంతటి ఊరికి మహాత్ములు ఊరికి వచ్చిపోరుగా. మహాత్ములు వచ్చి ఏదో చేయడానికి వస్తారు, ఏదో మనకి తొలగించడానికి వస్తారు, మంచి చేయడానికి వస్తారు. అలాంటి ఒక దాన్ని గమనించాలి, గుర్తించాలని చెప్తున్నాం. ఊరికే మనం బాబా గారు చొక్కా అనుకుంటే నా చొక్కా బాబా చొక్కా అవుతాయి, నా చొక్కా బాబా చొక్క అవుతాయి. ఎప్పటికీ కొట్టి జన్మలు అయితే కాదు, నా చొక్కా మామూలు చొక్కే, దీన్ని తాకినా ఉపయోగం. ఆయన చొక్కా తాగితేనే యేసుప్రభు అట్లా పోతున్నాడట. యేసుప్రభు బజార్లో పోతున్నాడు, శిష్యులతో పోతున్నాడట. ఆయన మహిమను గొప్పతనం విన్నది ఒక ఆమె ముసలమ్మ. ఆయనకైతే పాపం ఎప్పటి నుంచో ఒక మోషన్స్, తర్వాత కడుపు నొప్పి ఇదంతా వస్తుండేది. 8 మందులు వేసుకుని తగ్గలేదంట. పోతూ పాప ఆయన జనం 10-20 మందితో పోతున్నాడు, జనం బజార్లో పోతున్నాడట. ఆయన విన్నదంట యేసుప్రభు పోతున్నాడు. పోతే అప్పుడప్పుడు ఆయన కాబట్టి అలాంటి ఆయన దగ్గర పోతే దర్శించుకున్న కనీసం మంచి వరకు దొరికితే వెనక పరుగులు పెట్టింది. నేను పోతున్నాను ముందు, గుంపు ఉంది ఎక్కువ మంది, ఇంకా ఆయన అనుసరిస్తున్న ఎక్కువ మంది గుంపు. అప్పుడు ఆయన్ని తాకే ఆయన చూసే అవకాశం లేదు అక్కడ. ఎట్లా జనాల్లో పోయి జనాల మధ్యలో జ్వరబడి చివరికి ఆ చొక్కా పట్టుకుందట. చొక్కా పట్టుకుందట ఆ జనంలో. చొక్కా ఎప్పుడు పట్టుకుందో అప్పుడు దాకా కొన్ని రోగం పోయిందట. అప్పుడు ఆయన ఎవరు నా చొక్కా పట్టుకున్నాడు. స్వామి ఇదిగో నా బాబుతో పట్టుకున్నాను, మనం చూసే భాగ్యం లేదు, చొక్కా పట్టుకున్నాను పోతుంటే అంటే అప్పుడు పో నీ విశ్వాసం పో అన్నాడు. చొక్కా పట్టుకుని మొదటి రోగం.